సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రవీంద్ర గారు. నమస్తే విష్ణు గారు. రవీంద్ర గారు, మొన్న 2 డేస్ బ్యాక్ నాకు ఏదో ఒక ఆర్టికల్ పంపించారు మీరు. క్రెడిట్ కార్డు బిల్లు 12 లక్షలు కట్టాడని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చింది. తర్వాత విషయం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ఏం చెప్పిందంటే ఏంటంటే ఏదో ఒక ఆర్టికల్ పంపించారు. ఏంటి అసలు 12 లక్షలు కట్టాడని నోటీసులు రావడం ఏంది? విషయం కోర్టు దాకా వెళ్ళి అక్కడేం జరిగింది అసలు? అంటే ఇది ఢిల్లీలో జరిగిందండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 2 ఇయర్స్ పాటు తన ఇన్కమ్ తక్కువే ఉంది. బట్ కన్సిక్యూటివ్గా 2 ఇయర్స్, ఒక ఇయర్ 4 lakhs, ఇంకో ఇయర్ 7 lakhs క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాను. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనకి 4 lakhs, 7 lakhs నువ్వు బిల్లు కట్టావు, సో ఇదంతా నీ ఇన్కమ్ అని చెప్పేసి 4 lakhs, ఈ 7 lakhs రెండు 11 లక్షలు, 4.5, 7.5 యాక్చువల్గా 12 లక్షలు మొత్తం నీది ఇన్కము, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేయలేదు అని చెప్పేసి ఆ 12 లక్షల మీద అన్ఎక్స్ప్లెయిన్ ఇన్కమ్ కింద సెక్షన్ 69 కింద 12 లక్షల మీద 30%, 3,60,000, మళ్ళీ ఇంకో 30% పెనాల్టీ, దగ్గర మళ్ళీ ఒక 7-8 లక్షల నుంచి 10 లక్షల దాకా ట్యాక్స్ వేశారు. 12 లక్షల క్రెడిట్ కార్డు బిల్లు కడితే అది కూడా 2 ఇయర్స్ టైంలో 10 లక్షల దాకా ట్యాక్స్ కట్టమని డిపార్ట్మెంట్ నోటీసులు ఇష్యూ చేసింది. సో ఇంకా తనకి వేరే ఆప్షన్ లేక ట్రిబ్యునల్కి వెళ్ళారు. సో ట్రిబ్యునల్కి వెళ్తే తెలిసింది ఏంటంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొంచెం తీసుకొని క్రెడిట్ కార్డు పర్చేజ్ చేసేసి, లైక్ టీవీలని కానీ లేకపోతే ఇవని కానీ ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా తనకే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ మనోడి దగ్గర, మనోడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి మనోడు క్రెడిట్ కార్డు ఇచ్చారు బ్యాంక్స్ వాళ్ళు. రైట్. ఆ క్రెడిట్ కార్డ్ నుంచి ఏంది వాళ్ళ ఫ్రెండ్, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికి ఇప్పుడు ఏదో ఆఫర్లు పెడతారు, అమెజాన్ ఆఫర్లు అని ఇంకోటని, దాంట్లో ఏం చెప్తారు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు అంటే నీకు ఆఫర్ అంటారు, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందంటే నీకు 2,500 క్యాష్ బ్యాక్ వచ్చింది, పాయింట్స్ వస్తాయి, డిస్కౌంట్ వచ్చింది అంటారు. మనోడు ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్కి ఏదో కావాలని చెప్పేసి మనోడు పర్చేజ్ ఐటమ్ కొనడం. సో ఫ్రెండ్ వస్తావు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నిదానంగా ఇచ్చేస్తారు, వాళ్ళు ఇచ్చారు. ఆ డబ్బులతో క్రెడిట్ కార్డు బిల్లు కట్టిండు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు కట్టిన బిల్లు డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు నాకు చెప్పలేదు, సో అది కూడా నీ ఇన్కమే, నువ్వు దాని మీద ట్యాక్స్ కట్టాలన్నారు. సో అప్పుడు క్లియర్గా కోర్టు డిపార్ట్మెంట్కి ముట్టికాలేసి మీరు కట్టి చెక్ చేసుకోరా, తన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, సో క్రెడిట్ కార్డు బిల్లు కడితే తన ఇన్కమ్ అయిపోయిద్దా, తన శాలరీ ఎంత, ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంత పడాయి, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా, అప్పులా తీసుకోవచ్చు కదా, ఎనీథింగ్ పాసిబుల్ కదా, లేదా అంత ట్రాన్సాక్షన్ తను చేయలేడు కదా, చేయలేదు. 12 లక్షలు 2 ఇయర్స్లో అంటే అది చిన్న అమౌంటే కదా, భారీ అమౌంట్ ఏం కాదు కదా, నెక్స్ట్ అది ఈఎంఐలో పెట్టి కట్టుకుంటా ఉండొచ్చు కదా. సో అని చెప్పేసి ఇది చేసింది. చెప్తే సో డిపార్ట్మెంట్కి అగనెస్ట్గా ఆర్డర్ ఇష్యూ చేసింది, కేసు కూడా కొట్టేసింది. బట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా తలకానే ప్రాసెస్. వాళ్ళ చుట్టూ తిరగటం, డిపార్ట్మెంట్కి రిప్లైలు ఇవ్వటం, అప్పిలేట్కి వెళ్ళటం, మళ్ళీ అక్కడ సీఏని పెట్టుకోవటం, వాళ్ళ ఫీజులు ఇవ్వటం. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మళ్ళీ ఆఫీస్ మానేసి వీటి చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్ని పట్టుకోవడం కానీ, సీఏని పట్టుకోవడం కానీ చూసి. సో ఇవన్నీ కూడా మనం కొంచెం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఏ క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసినా కానీ ఈ క్రెడిట్ కార్డు కంపెనీలు ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. ఎస్ఎఫ్టీ అంటారు. ఆ ఎస్ఎఫ్టీ రిటర్న్స్ ఫైల్ చేసేసి స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కింద ఈ పర్సన్, ఎగ్జాంపుల్ నేను రవీంద్ర అనే పర్సన్, నా క్రెడిట్ కార్డు బిల్లు వీళ్ళు 15 లక్షలు కట్టిండు, చూడు ఈ పరిస్థితి, ఈ పని చూడు అని చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే నువ్వు 15 లక్షల క్రెడిట్ కార్డు బిల్లు కట్టావు, నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఫైల్ చేస్తున్నావు, నీ ఇన్కమ్ ఎంత వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేయడం స్టార్ట్ అయింది. సో అలాగా మనం యాజ్ మచ్ పాసిబుల్ యాజ్ మన క్రెడిట్ కార్డుని వేరే వాళ్ళకి ఇవ్వకుండా ట్రై చేయాలి. ఇంకా తప్పదు అన్నప్పుడు ఇవ్వడం తప్పితే వేరే వాళ్ళకి మన క్రెడిట్ కార్డు ఇవ్వకుండా చేయాలి. మీరు చెప్తున్న నాకు ఒక సంఘటన గుర్తు వస్తుంది. రీసెంట్గా మా ఊరు వెళ్ళాను, ఫ్రెండ్ పెళ్ళి అంటే వెళ్ళాను. సరే ఇంట్లో అన్ని ఎలక్ట్రానిక్ అన్ని గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, అవును, అన్నీ కొన్నాడు. 2 బెడ్రూమ్లో 2 ఏసీలు పెట్టించాడు. పెళ్ళి రాబోతుంది కదని హాల్లో పెద్ద రెఫ్రిజిరేటర్ అన్నీ ఉండి, ఏందిరా గట్టిగానే ఖర్చు పెట్టు, ఏంది ఎలా కొన్నావు ఏంటంటే మా ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డులు తీసుకొని కొనేసాను, తర్వాత నేను నిదానంగా పే చేసుకుంటా అన్నాడు. అంతే. బట్ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ఎవరికి రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు పేమెంట్ చేసింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి నోటీసులు వస్తాయి, నువ్వు ఇన్ని ఎందుకు కొన్నావు, ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. సో అలాగా మన క్రెడిట్ కార్డులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా కాషియస్గా ఉండాలి. ఆ క్రెడిట్ కార్డులు పేమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటే బెస్ట్. ఇలా ఈ పేమెంట్ నీకు ఎందుకు ఇచ్చాను,
ఆ పర్చేజ్ ఐటమ్ నా కోసం నువ్వు కొన్నావు, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే సమ్మర్ కాబట్టి ఎయిర్ కండిషనర్ కానీ అది నా కోసం కొన్నావు అని చెప్పేసి ఆ కన్ఫర్మేషన్ తీసుకోవటం. నెక్స్ట్ మన సేవింగ్స్లోంచి ఏమైతే మనం ఖర్చు పెడితే మన ఇంటి కోసం అవన్నీ ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ రేపు డిపార్ట్మెంట్ అడిగితే ఇమీడియట్గా మీరు డేటా సబ్మిట్ చేస్తే మళ్ళీ అది కేసు కోర్టు దాకా పోకుండా ఉండిద్ది. మీకు టైము, ఎనర్జీ, మనీ అన్నీ సేవ్ అవుతాయి. బట్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి. చాలా మంది ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ మీద ఐఫోన్లు కూడా కొంటారు ఈ మధ్య. అవును. మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ మీద కొన్నాను, నెలకు ఒక 5,000 6,000 ఈఎంఐ కట్టేస్తున్నాను, 1.5 year పెట్టుకున్నాను అయిపోతుందని చెప్తుంటారు. సో మొత్తానికి ఫ్రెండ్స్ దగ్గర అంటే ఫ్రెండ్స్కి క్రెడిట్ కార్డులు ఇచ్చి ఈ విధంగా ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డులు ఇస్తే ఇచ్చిన డబ్బులు వస్తాయనేది ఒక పాయింట్. వాడు ఇవ్వకపోతే మనం కట్టుకోవాలి, వాడు ఇవ్వకపోతే మనమే కట్టాలి. వాడు ఒకవేళ ఇచ్చినా కానీ డిపార్ట్మెంట్ నోటీసులు వస్తాయి, వదులుతారో లేదనేది సెకండ్ పాయింట్. మొత్తానికి ఫ్రెండ్స్కి క్రెడిట్ కార్డులు ఇచ్చి సహాయం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి కేస్ స్టడీ అని చెప్పుకోవచ్చు. మంచి కేస్ స్టడీ, మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు దాని మీద మనం కొన్నావా మన ఫ్రెండ్ కొన్నాడా అది తెలియదు, వాడికి తెలియదు, వాడికి అనవసరం. అవును, వాడికి అనవసరం. కార్డు మంది, మన పేరు మీద ఉంది, మన ఆధార్ కార్డు మీద ఉంది, మన పాన్ కార్డు మీద ఉంది కాబట్టి అవును, దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అది మందే. మనకి ఎంత ట్రీట్మెంట్ చేస్తారు డిపార్ట్మెంట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ.